తాను పుట్టి పెరిగిన ప్రాంతమైన గాజువాక నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశం కలగడాన్ని ఓ అదృష్టంగా, అదే ప్రాంతానికి శాసనసభ్యులుగా సేవలందించిన తన తండ్రి తాతల ఆశీర్వాద బలంగా భావిస్తోన్న అమర్నాథ్ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రజాసేవలో ఉన్నవారు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సంబంధిత అధికారుల మీద, వివిధ శాఖల్లోని ఉద్యోగుల మీద ఆధారపడుతుంటారు. ఆ క్రమంలో పై స్థాయిలోని సమస్యలు వెలుగులోకొస్తుంటాయి. కాని ప్రతి ఇంటిలోనూ ప్రభుత్వాలు మాత్రమే పరిష్కరించగల ఎన్నో సమస్యలు బయటపడవు. అలాంటి సమస్యల్ని సైతం తెలుసుకోవాలన్న అమర్నాథ్ ఆలోచనే ఈరోజు ప్రజా మేనిఫెస్టోగా గాజువాక నియోజకవర్గ ప్రజల ముందుకొచ్చింది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే మన ప్రజాస్వామ్య విధానానికి నిజమైన నిర్వచనంలా ప్రతి ఇంటి సమస్య తెలుసుకునేందుకు ఒక కాల్ సెంటర్, వెబ్సైట్ను ఏర్పాటుచేసి స్థానిక మేనిఫెస్టో రూపకల్పనతో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేశారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్య గురించి పార్టీ కార్యకర్తల నుంచి విద్యావేత్తల వరకు ఎందరితోనో కూలంకుషంగా చర్చించి అంశాల వారీగా సమస్యల్ని విభజించి అన్ని వర్గాల వారికి మంచి చేసేలా ప్రజా మేనిఫెస్టోను రూపొందించారు. సామాన్యులకు ఉపయోగపడినప్పుడే సాంకేతిక అభివృద్ధికి సార్థకత అని నమ్ముతూ అమర్నాథ్ శ్రీకారం చుట్టిన ఈ వినూత్న ప్రయత్నాన్ని భవిష్యత్తులో మరెందరో నాయకులు ఆచరిస్తారని నిస్సందేహంగా చెప్పొచ్చు. మన గాజువాక కోసం మన అమర్ విజన్. గాజువాక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మన గుడివాడ అమర్నాథ్ గారికి ఓటు వేద్దాం. ఒక్క మాట గుర్తుంచుకోండి, అమరన్నకు చెబితే జగనన్నకు చెప్పినట్టే. గాజువాక అభివృద్ధికి తెరలేపుదాం.